की మహాధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారికి పార్టీ ఉపాధ్యక్షులు అరుణక్క గారికి సహచర శాసన సభ్యులకు సహచర శాసన మండలి సభ్యులకు రాష్ట్ర పార్టీ నాయకులకు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సహచర కార్యకర్తలకు పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. సరిగ్గా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 2 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కలలు కన్నాం. మన తెలంగాణ మనకొస్తే ఇక్కడ కష్టాలుండవని, ఇక్కడి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఆ రోజు ప్రాణాలు పరంగా పెట్టి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. గడిచిన 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలను మోసం చేసిందో ఆ రకమైనటువంటి ఆలోచనతోనే అంతకన్నా ఒక 4 అడుగులు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఏ వర్గాలకు న్యాయం చేయకుండా కేవలం అధికారంలోకి రావడానికి అమలుకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి అరచేతిలో స్వర్గాన్ని చూపించి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూనే వస్తా ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రం చేయదు. అనేక రకాలుగా ఏ రకంగా సంపాదించాలా, ఏ రకంగా స్కాములు చేయాలా, లక్షల కోట్ల రూపాయలు ఏ స్కాములు చేస్తే అవుతాయో ఆ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు తప్పితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితులు లేదు. ఒక పక్క మిగులు పడిచెట్టా వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసి గద్దె దిగితే మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని మించి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేటటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీలకు మాత్రమే దక్కింది. చాలా గొప్పగా మాట్లాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నన్ను ఒక బీసీ బిడ్డ అనుకోండి, గౌడ్ల సమావేశానికి వెళ్తే నన్ను రేవంత్ గౌడ్ అనుకోండి, ఏ సమావేశానికి వెళ్తే కూడా ఆ సమావేశంలో నేను మీ బిడ్డని అని మాట్లాడిండు. 42% అమలు చేసే బాధ్యత నాది అని అన్నాడు. అమలు చేయకుంటే ఈ కుర్చీ నాకెందుకు అన్నాడు. ఏమయ్యిందో తెలవదు. నేను అడిగిన శాసనసభ సమావేశంలో చర్చ సందర్భంగా 42% అమలు చేస్తామని గొప్పగా చెప్తున్నారు కదా, కేవలం బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా ఈ అసెంబ్లీలో చర్చ మాత్రమే పెట్టి నెపం మిగతా వాళ్ళ మీద పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మిమ్మల్ని క్షమించారు అని అంటే లేదు అమలు చేసే బాధ్యత మాది అన్నారు. ఇంకా మూర్ఖమైనటువంటి విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలైనట్టు వాళ్ళ నేత రాహుల్ గాంధీ దేశంలో మిగతా రాష్ట్రాలలో తిరుగుతూ చివరికి వాళ్ళ సిడబ్ల్యూసీ తీర్మానంలో కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు 42%
జాతీయ ఉపాధ్యక్షురాలు